బూడిద రాళ్లను పట్టుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రామగుండం ఎన్టీపీసీ నుండి ఎలాంటి వేబిల్లు లేకుండా హుజురాబాద్ మీదుగా ఖమ్మంకు అధిక లోడ్‌తో వెళ్తున్న బూడిద రాళ్లను హుజురాబాద్ గతంలో పట్టుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, రోజుకు 200 వరకు బూడిద రాళ్లు వెళ్తున్నాయన్నారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది వందల కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డైలీ పోయే లారీలో దాదాపు 200 నుంచి 300 మధ్యలో ఎవ్రీ డే లారీలు పోతున్నాయి. ఒక్క లారీ ఖర్చు 20 నుంచి 25 వేల రూపాయలు అవుతుంది. లీగల్ గా వేబ్రిడ్జ్ వేసుకొని పోతే 32 టన్నులు మాత్రమే తీసుకొని పోవాలి. వీళ్ళు ఒక్క 32 టన్నుల డబ్బులు కడుతున్నారు లారీ 25 వేలు, కానీ తీసుకుపోయేది 75 నుంచి 80 టన్నులు. అంటే ఆ మిగతా మీదికున్న డబ్బులు, అంటే మిగతా మీది ఉన్న 30 వేల నుంచి 40 వేల రూపాయలు ఇవి మంత్రి గారికి పోతున్నాయి. ఈ 40 వేల రూపాయల నుంచి ఈ 30 నుంచి 40 వేలు ఇంటూ 250, 300 లారీస్ మీరు వేసుకోండి. మీకు డైలీ మంత్రి గారు సంపాదించిన 50 లక్షల లెక్క మీకు దొరికిపోతుంది. చూసుకోండి. థ్యాంక్ యూ.